మనం ఇప్పుడు ఎగ్ మేకింగ్ కర్రీ ఎలానో తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఫైనల్ ఎలా ఉంటుందో చూపిస్తాం. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ తర్వాత అదే దాంట్లో ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుందాం మనం. తర్వాత మిర్చి, ఇలా ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా గోరించుకొని చూడండి, టమాటా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇందులో మనం ఇందాక తీసుకున్నాం కదా ఎగ్స్, అది వేసేద్దాం. నాకు తెలిసి బాగోదు కూర, ఏదో ఇంట్లో ఎవరు లేక మనం చేసుకున్నాడు అంతే. బ్యాచులర్స్కి అయితే నచ్చుతుంది, ఫ్యామిలీస్కి అయితే నచ్చదు. ఓకే, తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో తర్వాత చూద్దాం. ఓకే, బాయ్.